అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బంగాల్, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మరి కేరళలో కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్ మెజార్టీ స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. మరి దీంతో మనం ఇక్కడ చూడొచ్చు, హైదరాబాద్ గాంధీ భవన్లో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. మరి ఇదేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ ప్రేమ్ మరింత సమాచారాన్ని అందిస్తారు. ప్రేమ్, నిజానికి మీరన్నట్టుగా 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫలితాలు ఒక్కొక్కటిగా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా 4 రాష్ట్రాలు మినహా కేరళంలో మాత్రం అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కూటమి అధికారం దిశగా అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే కేరళంకు సంబంధించి ఇటు కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి ఈ 3 రాష్ట్రాలలో కూడా తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించినటువంటి నేతలు పెద్ద ఎత్తున ప్రచారానికి మన రాష్ట్రం నుంచి మంత్రులతో పాటు సీఎం కూడా ప్రచారానికి వెళ్ళారు. అందులో ప్రధానమైనటువంటిది కేరళంలో అక్కడ దాదాపు 5 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు మంత్రి శ్రీధర్ బాబు, కొంతపాటు విప్ బల్మూరి వెంకట్, మిగతా వారంతా ఒక్కొక్కరు ఒక్కొక్క నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటూ వచ్చారు. అయితే కేరళంలో ప్రధానంగా మాజీ సీఎం పినరయి విజయన్కి ఇటు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖలు సంధించారు. అక్కడ ప్రచారంలో కూడా ఏదైతే కేరళం ఉన్నటువంటి సినిమా డైలాగ్ను కూడా తాను అక్కడ రేవంత్ రెడ్డి ప్రసంగించారు. అయితే ఇప్పుడు దాంట్లో కూడా ప్రధానంగా అక్కడ రాష్ట్రానికి సంబంధించినటువంటి మన రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ పథకాలు కానీ తీసుకొచ్చినటువంటి గ్యారంటీలు అన్నింటినీ కూడా కేరళంలో ప్రధానంగా ప్రచారం మన రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతలంతా కూడా ప్రచారం చేసుకుంటూ వచ్చారు. అక్కడ ప్రధానంగా అక్షరాస్యతకు సంబంధించినటువంటి అంశమైతేనేమి మిగతా వీటన్నిటినీ కూడా అక్కడి పినరయి విజయన్ పాలనకు సంబంధించినటువంటి దాన్ని మన రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పాలనకు సంబంధించి రెండింటినీ బేరీజ్ వేస్తూ అక్కడ ఉన్నటువంటి జనాలకు మన రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా వివరించుకుంటూ వచ్చారు. దాంట్లో కొంత మన రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి నేతలు కానీ అక్కడ స్థానికంగా కేరళంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు ఈ రెండింటికి తోడై అక్కడ సిపిఎం మీద కొంత వ్యతిరేకత రావడం, ఆ వ్యతిరేకతను క్యాచ్ చేసుకొని కాంగ్రెస్ కూటమి అధికారం దిశగా అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ప్రధానంగా మన రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి నేతలు ఈ ఒక రాష్ట్రంలో ఇటు కేరళంలో కొంత సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇక మిగతా తమిళనాడు విషయం, ఇటు పుదుచ్చేరి, అస్సాంకి అయితే వెళ్ళలేదు. కానీ తమిళనాడు, పుదుచ్చేరిలో అనుకున్నంత ఫలితాలు అయితే రాకుండా పోయాయని చెప్పుకోవచ్చు. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ సో మచ్. कांग्रेस पार्टी राहुल गांधी जिंदाबाद, केसी वेणुगोपाल जिंदाबाद, लाइट रही है राहुल गांधी जिंदाबाद, मल्लिकार्जुन खड़गे जिंदाबाद, रेवंत रेड्डी जिंदाबाद, मल्लिकार्जुन खड़गे जिंदाबाद, सोनिया गांधी जिंदाबाद,